ఆంధ్రప్రదేశ్ రక్త మార్పిడి సేవల విభాగం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో రక్త ఉత్పత్తుల హేతుబద్ధ వినియోగం అనే అంశంపై నేషనల్ వర్క్ షాప్ ప్రారంభమైంది. చీఫ్ గెస్ట్ గా మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఏజెన్సీ ప్రజల రోగాల బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలలో రక్తదానంపై అవగాహన కల్పించడం కోసం నేషనల్ వర్క్ షాప్ నిర్వహించినట్లుగా చెప్పారు. చోట ప్రతి పిఎస్సి నుంచి మెడికల్ ఆఫీసర్లను ఊర్లకు పంపిస్తున్నాం. ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్లాల్సి. ఇది కాకుండా ఇటీవల మీ అందరికీ గుర్తుందో లేదో స్వస్థ నారీ సశక్త పరివార్ కింద 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 దాకా ప్రతి గ్రామాల్లో మహిళలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఒక ఆరోగ్యవంతమైన మహిళ ఉంటే ఆ కుటుంబం శక్తివంతంగా తయారవుతుందనే భావనతో ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు అనేక 15 రోజుల పాటు విస్తృతంగా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి రకరకాల ఈ పరీక్షలు జరగడం, హిమోగ్లోబిన్ పరీక్షలు కానీ లేదా హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, క్యాన్సర్ పరీక్షలు కానీ, స్క్రీనింగ్లు కానీ అనేక రకాలు చేయడం జరిగింది. దాదాపు 70 లక్షల మంది దాకా దానివల్ల ఈ దీంట్లో పడ్డారు. దాని ద్వారా ఆ రికార్డు మెయింటైన్ చేస్తున్నాం, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయనే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా శాశ్వత పరిష్కారం కనుగొనడం కోసం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సంజీవని అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ప్రతి 6 నెలలకు ప్రతి వ్యక్తికి 42 రకాల పరీక్షలను ఆ గ్రామానికి వెళ్ళి నిర్వహించి వాళ్ళ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డును కూడా మెయింటైన్ చేయడం ద్వారా వారు భవిష్యత్తులో ఏ బారిన పడబోతున్నారనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద ఈ రాష్ట్రంలో ఉంటున్న 70 లక్షల మందికి 70 లక్షల మంది టార్గెటెడ్ పాపులేషన్ కి ఇవాళ ఆర్బీఎస్కే ద్వారా 44 రకాల వ్యాధుల్ని అంటే 4 డీస్ ఉంటాయి, డెఫిషియన్సీస్, డెవలప్మెంటల్ డిలేసెస్, ఇట్లాంటివి వాటిని 44 రకాల వ్యాధులను గుర్తించి చిన్న వయసు